నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు వేడెక్కినాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. నమస్తే, వెల్కమ్ టు దేశ్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ బాలాజీ గౌడ్. సో ఇందూరు జిల్లాలో అయితే ఉన్నాము. సో ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా ఊపందుకున్నాయని చెప్పి చెప్పుకోవాలా. ప్రతి ఒక్క డివిజన్ లో ఎవరైతే అభ్యర్థులు హోరాహోరీగా అయితే పోటీ చేస్తా ఉన్నారు. సో పబ్లిక్ పల్స్ అనేది తెలుసుకోవడానికి అయితే నిజామాబాద్ కి అయితే తేజస్వి మీడియా అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా పబ్లిక్ పల్స్ అనేది ఏ రకంగా ఉంది. సో ఇప్పుడు అంటే మన ఇందూర్ మన మేయర్ అనే ఒక నినాదంతో బీజేపీ ప్రజల్లోకి వెళ్తా ఉంది. సో ఎట్లా ఉండబోతా ఉంది, ఎవరు మేయర్ కాబోతా ఉన్నారు, సో ఎవరు గద్దె పైన కూర్చుండబోతా ఉన్నారు అనే దాని గురించి అయితే మనం మాట్లాడడానికి అయితే వచ్చినాం. ఇక్కడ ఒక అన్న ఉన్నారు. అన్న, ఎవరేమి ఇది? నిజామాబాద్ లో ఎట్లా ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలు వేడెక్కినాయని చెప్పి మాట్లాడుతా ఉన్నాం. సో ఈసారి ఏ పార్టీ ఆధిక్యంలో ఉంటది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఇందూరులో బీజేపీ ఉంటుంది. బీజేపీ ఎందుకు అనుకుంటున్నారు? మన ఇందూర్ మన ఇందూర్ మన మేయర్ అనే ఒక నినాదంతో వాళ్ళు వెళ్తున్నారు. సో ఇది సక్సెస్ ఫార్ములా అంటారా? ఇది ప్రజల్లోకి వెళ్తుందని అనుకుంటున్నారా? 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నిజామాబాద్ లో హిందువులు ఎంత మంది ఉన్నారు, ముస్లిం కేటగిరీ కూడా పాపులేషన్ వైజ్ గా చూసుకుంటే సేమ్ అంతే ఉన్నారు. దీంట్లో క్లీన్ స్వీప్ గానీ లేకపోతే వీళ్ళంతా కూడా సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అవుతారు. మనోళ్ళు అని చెప్పేసి అంటున్నారు కదా, మనోళ్ళు తీసుకుంటేనే మన ఇందూర్ అవుతారు. అర్థమైందా? మనోళ్ళు వేసుకుంటే మన ఇందూర్ అవుతుంది తప్ప వేరే. ఓకే. సో ఎవరు మేయర్ కావాలని అనుకుంటారు మీరు నిజామాబాద్ లో? అదే క్వశ్చన్ అడుగుతున్నారు. మన ఇందూర్ అన్నప్పుడు మనోళ్ళు అవుతారు కాబట్టి మన ఇందూర్ వస్తుంది. మేయర్ మన బీజేపీ క్యాండిడేట్ ఉంటేనే బెటర్. ఓకే. ఆటో డ్రైవర్లు కూడా వస్తా ఉన్నారు. వాళ్ళ పబ్లిక్ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా, ఎందుకంటే ఆటో డ్రైవర్ అన్నకి చాలా మంచిగా పల్స్ అనేది తెలుస్తూ ఉంటది పబ్లిక్ ది. అన్న, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు? బీజేపీ అన్న, మీరేది వస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ ఎందుకు అనుకుంటారు బీజేపీ అని? ఏం చెప్పలేదన్న. అంతేనా? ఏం చెప్పాలి? భారత జనతా పార్టీ మన అంతేనా? పార్టీ అన్న. ఓకే. దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మున్సిపల్ ఎన్నికలు, దాంతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. సో తెలంగాణ బీజేపీ ప్రజలు ఎవరైతే ఉన్నారో పోయి కలవడం కూడా జరిగింది. సో జనసేన వాళ్ళది కూడా ఇంపాక్ట్ అనేది ఏ రకంగా పడబోతా ఉంది? జనసేన రాదన్నమాట. సో బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది అంటారు? మరి మేయర్ అనేది కొడతారా మరి లేదా? మరి మన బీజేపీ వేస్తే నిజామాబాద్ వస్తుంది నేను కోరుకుంటున్నాను. నిజామాబాద్ బీజేపీ. అంతేనా? ఇప్పుడు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? మరి వేస్ట్ అన్న, వేస్ట్. ఎందుకన్నా అట్లా? ఎందుకు అంత పెద్ద మాట? కాంగ్రెస్ మాటలు రోడ్డు మీద వ్యక్తి రోడ్డు మీద. ఓ, కాంగ్రెస్ అయితే మీ జీవితాలను రోడ్డు మీద పెట్టారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు మరి? బీఆర్ఎస్ మంచిది చేసింది కానీ అంటే మీ ఒపీనియన్ మీరు చెప్తున్నారు అంతే కదా? ఓకే. సో మరి అరవింద్ ధర్మపురి గారు చాలా ఫైట్ చేస్తా ఉన్నారు, మన ఇందూర్ మన మేయర్ అని. సో మనం సాధిస్తామా లేదా మరి ఈ దాని గురించి? 100% సాధిస్తాం. బీజేపీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. బీజేపీ ఎందుకు రాదు? బీజేపీ ఎందుకు రాదు? ఇక చెప్పాలంటే ఏముండే అన్న. అంతేనా? బిఆర్ఎస్ నో, బిఆర్ఎస్ కూడా రాదు, రాదా? ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వస్తుందా? పార్టీ. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచి చేసిరా అని అనుకుంటున్నారు ఇప్పటిదాకా? అవు చేసిరా, మంచి చేసిరా అన్న. మరి ఇప్పుడు ఆటో డ్రైవర్ అన్న చాలా మంది బాధపడతా ఉన్నారు, మా బతుకులు రోడ్ల మీద పడేసిరా అని చెప్తున్నారు. మరి ఆటో డ్రైవర్ అని చెప్పింది అంతా అబద్ధం అంటారా? ఇంకా 2 సంవత్సరాలు ఉండన్న మాకు ఛాన్స్. ఓకే. ఆ 2 సంవత్సరాలలో మంచి చేస్తారని మీరు అంటారు? డిక్లేర్ అయిపోతుంది 10 సంవత్సరాల దాకా. ఓకే. సో ఒక్కొక్కరి వర్షన్ ఒక్కొక్క రకంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు వస్తున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే రాలేదు. దాంతో పాటు కాంగ్రెస్ బీజేపీ, సో వీళ్ళిద్దరి మధ్యనే ఆ పోరు అనేది ఉంటది. సో ఫైనల్ గా మనకి మెజారిటీ అనేది బీజేపీ వాళ్ళే కలిసారు. ఎవరిని అడిగినా కూడా బీజేపీ ఖచ్చితంగా గద్దెనెక్కుతుంది. మన ఇందూరు మన మేయర్ అనే కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని వస్తారు. సో ఫైనల్ గా ఇందూరు గడ్డ పైన అయితే కాషాయ జెండా అయితే ఎగురవేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇది నిజామాబాద్ పల్స్. బీజేపీ అనుకుంటారా? ఎందుకు బీజేపీ వస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అదే వస్తుంది. ఓకే. ఎందుకు రావాలనుకుంటున్నారు? అంటే పాలన మాకు బాగుంటది. సో ప్రతి ఒక్కరికి అధికారం ఇచ్చినాము, కాకపోతే ఈసారి బీజేపీకి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అంతేనా? మార్పు కోరుకుంటున్నారా? మార్పు కోసం. ఓకే. బాగుంటది, బీజేపీ ఉంటేనే బాగుంటది. ఓకే. సో మెయిన్ గా ప్రజలు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయన్న మీరు అబ్జర్వ్ చేస్తున్నాయి? అప్పుడు నాకు ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా బీజేపీ నుంచి తరపు నుంచి నాకు చెక్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నార్మల్ గా నిజామాబాద్ లో ఏవైతే ఎన్నికలు రాగానే ఏవైతే బీజేపీ కొన్ని స్టంట్స్ కూడా వేస్తుంది, అంటే ఎన్నికల స్ట్రాటజీ లాగా
మన హిందూర్ అనేది ఇట్లా తీసుకొని వస్తారని చెప్పి చెప్తా ఉంటారు. జై శ్రీరామ్ దాంతో పాటు మన హిందూర్ అనే నినాదాలు తీసుకొస్తారని వేరే పార్టీ వాళ్ళు అంటున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వేరే పార్టీ వాళ్ళకి ఏం చెప్తారు ఇట్లాంటి వాటికి? అదంతా వేస్ట్ అన్న, అది ఆ. అంతే వేస్ట్ అది. మనమైతే బీజేపీ బీజేపీ అనుకుంటున్నారా? ఎందుకు అనుకుంటున్నారు? ఇంత గట్టిగా ఎందుకు అనుకుంటున్నారు? మనం బీజేపీ హిందూ మీరు బీజేపీ ఫాలోవర్? ఓకే బీజేపీ. ఓకే అన్న, ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఇందూర్ అనే పేరు గురించి చాలా ఫైట్ చేస్తున్నారు మీ బీజేపీ కార్యకర్తలు, దాంతో పాటు బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా. సో ఇది సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే హిందువులు ఎంతమంది ఉన్నారు, ముస్లిం కమ్యూనిటీ కూడా ఆ పాపులేషన్ అనేది ఎక్కువ ఉంది. సో దీంట్లో వీళ్ళు సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అవుతామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఐకమత్యంగా ఉండి మనం గెలిపించుకోవాలా, మన పార్టీ మన హిందుత్వాన్ని మనల్ని కాపాడుకోవాలా మనం. సో అరవింద్ ధర్మపురి గారి పైన కూడా చాలా రకాలైనటువంటి మాటలు అనేది మనకు కనిపిస్తా ఉన్నాయి. సో చాలా మంది తన్ని ట్రోల్ కూడా చేస్తా ఉన్నారు ఆయన. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఆయన గురించి? ప్రతి ఒక్క మనిషికి రెండు రకాల అభిప్రాయాలు ఉంటాయి, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంతే. అంటే వాళ్ళకి అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి అర్థమవుతారు ఎవరైనా. వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి నా మంచి చేసిన వాళ్ళు చెడుగానే అనిపిస్తారు.